రిజిస్ట్రేషన్ ప్రొసీజర్లో మన మిత్రులందరూ గ్రాడ్యుయేట్స్కి ఫామ్ 18 కానీ టీచర్స్కి ఫామ్ 19 కానీ ఫిల్ చేసి ఉంటారు. మీరు ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానం కూడా ఇందులో ఉంది. 4th ఆప్షన్ ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్. మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది తెలుసుకోవాలని అంటే ఇక్కడ ceoandhra.nic.in వెబ్సైట్లో రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్లో MLC రిజిస్ట్రేషన్ 2024 అని ఉంది. అందులో ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక నెక్స్ట్ ట్యాబ్లో ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. దాంట్లో ట్రాక్ యువర్ MLC అప్లికేషన్ స్టేటస్ అనేది కనబడుతుంది. అందులో 3 ట్యాబ్స్ ఇచ్చాడు మీకు. టీచర్స్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళు అయితే ఇక్కడ ఉన్న ట్యాబ్ క్లిక్ చేయాలి. అలాగే శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వాళ్ళు అయితే ఇది. అండ్ అగైన్ గ్రాడ్యుయేట్స్ అయితే ఇది క్లిక్ చేయాలి. నేను గ్రాడ్యుయేట్స్ ద్వారా రిజిస్టర్ అయ్యాను. నా అప్లికేషన్ స్టేటస్ నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. తెలుసుకోవాలంటే సెర్చింగ్ టైప్లో 3 టైప్స్ ఇచ్చాడు. ఒకటి, మీరు రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. అది కనుక మీరు సేవ్ చేసుకుని ఉన్నట్టయితే అప్లికేషన్ ఐడి క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయాలి. లేదు అది గుర్తు లేదనంటే మీ పేరు ద్వారా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో ఒకళ్ళ పేరులో మీరు ఏమన్నా స్పేసెస్ అవి ఒకవేళ సరిగ్గా ఇవ్వలేదు అన్న పక్షంలో మీరు త్రూ హౌస్ నెంబర్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రిజిస్టర్ అయ్యాను. నాది యొక్క స్టేటస్ మీకు నేను చూపిస్తాను. త్రూ హౌస్ నెంబర్ ద్వారా నేను నా హౌస్ నెంబర్ ఎంటర్ చేశాను. చేసి సెర్చ్ కొట్టాను. సెర్చ్ కొడితే ప్రస్తుతం నా యొక్క స్టేటస్ పెండింగ్లో చూపిస్తుంది. అంటే ఇంకా అక్కడి నుంచి ఏమీ కన్ఫర్మేషన్ రాలేదు. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.